ఉన్నాను. అలాగే దైవజనులు చొప్పల వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే యంగ్ అండ్ డైనామిక్ మీ స్థానిక సహాయ దైవజనులు ఎవరు తరుణ్ గారు, దేవునికి మహిమ కలుగును గాక. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యవన కాలంలో ప్రభు యొక్క పరిచర్యను, ప్రభు యొక్క కాడిని భుజాల మీద వేసుకుని పరిచర్య భారము కలిగి దేవుని యొక్క సన్నిధిలో కొనసాగడానికి దేవుడు వారికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రేమతో నాకు ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవుని మహిమపరుస్తూ మరి ఈ యొక్క ఉపవాస కూడికల్లో చక్కటి సౌండ్ సిస్టము, లైటింగు, చక్కటి సంగీత కళాకారులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. బయట కూడా చాలా మంది మిత్రులు, తమ్ముడు బయటకు వచ్చి ఉన్నారు. కాబట్టి వారి చీకట్లో ఉన్న వారి చెవుల్లో మైక స్వరం పడుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి వాక్యాన్ని వినటానికి మరి మనలను మనము సిద్ధపాటు చేసుకోవాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతానికి రావడం నేను ఇదే మొదటిసారి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని నాకు ఇచ్చి ఈ ప్రాంతానికి నన్ను పరిచయం చేస్తున్నటువంటి మీ దైవజనులకు మరొక పర్యాయము నేను శుభాలు, దీవెనలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మాది అడ్డాలపాలెం 3 తొమ్మిది దగ్గర ఉసూరు వారి చెరువుగట్టు. మా నాన్నగారి పేరు బొత్తుల సువర్ణరాజు గారు. పాస్టర్ బిఎస్ రాజు గారు అంటారు. బిఎస్ రాజు గారు అంటే నేను తెలుసు. కాబట్టి అనేక సంవత్సరాలు సుదీర్ఘకాలం ప్రభు యొక్క పరిచర్యను కొనసాగించి ఊపిరి ఉన్నంత వరకు ఆయన సేవను చేసి ప్రభు పిలుపు మేరకు నా తల్లి, నా తండ్రి కూడా ప్రభు యొక్క పిలుపును అందుకున్నారు. మేము ఒక అరడజన్ మాత్రమే మా తల్లిదండ్రులకి సంతానం. అరడజన్లో నేను పెద్దవాడిని అయిన కారణం చేత మరి నన్ను చదివించలేదు. నా తండ్రి ఇల్లే నాకు దేవాలయము, నా తండ్రి పాదాలే నాకు పాఠశాల. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ తండ్రితో కూడా ఉంటూ నేర్చుకున్నటువంటి అనుభవాలు మాత్రమే. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి తర్బీదులు జరగలేదు. కానీ కేవలము మరి పోయిన సంవత్సరంలో మరి మీ దైవజనులు జయరాజ్ గారితో కలిసి నేను కూడా ఒక 3 నెలల 6 నెలల కోర్సు చేయడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ముందుగానే సమయం ఇచ్చారు 45 నిమిషాలు, అంటే 8:30 అవుతుంది. అంటే 10:30కల్లా ముగించేయాలి. అంతేనా? నవ్వుతున్నారండి తమ్ముళ్ళు? నేను తప్పు చెప్పానా? చెల్లెళ్ళు తప్పు చెప్పానా? 45 నిమిషాలు కదా నేను చెప్పింది. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఆలాపన నీవే, నారాధన నీవే, నా అనురాగము నీవే, యేసయ్య అనుబంధము నీవే, నాలాపన నీవే. ఇలా కొట్టారు కదా. నీవే నా అనురాగము నీవే, యేసయ్య అనుబంధము నీవే, 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 నీవే నా సర్వస్వము నీవే, 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 నీవే నా సర్వస్వము నీవే, నా ఆలాపన నీవే, నా ఆరాధన నీవే, నా అనురాగము నీవే, యేసయ్య అనుబంధము నీవే, నా అనురాగము నీవే, యేసయ్య అనుబంధము నీవే, నా అనురాగము నీవే, యేసయ్య అనుబంధము నీవే, 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 నీవే నా సర్వస్వము నీవే, 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 నీవే నా సర్వస్వము నీవే.
గ్రంథములో నుండి అపోస్తులుడైనటువంటి యోహాను ద్వారా వ్రాయబడిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని కృపగలిగిన దేవుడు మన వినికిడిలో ఎవరికి కావలసినంత అంత పంచిపెట్టునుగాక. ఎవరికి కావలసినటువంటి వాక్యముతో వారితో మాట్లాడునుగాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చదవబడిన లేఖనాన్ని విశదముగా మనకు తెలియచేయునుగాక. ఆమేన్. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి అపోస్తులుడైనటువంటి యోహాను ద్వారా వ్రాయబడినటువంటి ప్రకటన గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము అనగానే చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. ప్రకటన గ్రంథము అనగానే చాలా శ్రేష్టమైన పుస్తకం. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే ఉదయకాలాన్ని లేవగానే మన ఇంటికి వచ్చే న్యూస్ పేపర్ కానీ, మనము కళాశాలల్లో చదివే ప్రియులారా పుస్తకాలు కానీ మనకేమి నేర్పిస్తూ ఉంటాయి అని కనుక ఆలోచన చేస్తే లోకాన్ని గురించి, లోక జ్ఞానమును గురించి, ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో అనేవి కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే, ప్రత్యేకించి ప్రకటన గ్రంథాన్ని చదివితే పరలోక సంబంధమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉంటారు. భూ సంబంధమైన విషయాలు కాదు, భూలోక సంబంధమైన విషయాలు కాదు. పరలోకములో ప్రియులారా ఎలాగుంటుందో, పరలోకము ఎలాగుంటుందో, పాతాళము ఎలాగుంటుందో, పరలోకములో ఏం జరుగుతుందో, పరలోకములో ఎవరుంటారో చాలా విషయాలు జ్ఞాపకం చేస్తూ, అదే సమయంలో పాతాళమును గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అపోస్తులుడైనటువంటి యోహాను ఇలాగూ అనేకమైనటువంటి సత్యాలను తెలియజేస్తూ ఉన్నాడో, ప్రియులారా, అప్పటి రోమా చక్రవర్తులైనటువంటి వారు, రోమా సామ్రాజ్యం వారికి నచ్చలేదు. ఎందుకు అనంటే అపోస్తులుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఉంటే తాగుబోతులు మారిపోతూ ఉన్నారు, వ్యభిచారులు మారిపోతూ ఉన్నారు, రోడ్డంతా తిరిగే పోకిరి వారు మందిరంలోనికి వచ్చి కూర్చుంటూ ఉన్నారు, ప్రార్థనలు చేయడం ప్రారంభిస్తున్నారు, ఆరాధన చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. అంతవరకు వరుస వాయా లేకుండా తిరిగినటువంటి వారు దేవుని యొక్క సన్నిధానంలో అనుకువ కలిగి, విధేయత కలిగి, నెమ్మది కలిగి చాలా శ్రేష్టమైనటువంటి బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రియులారా యువకులు మారిపోతూ ఉన్నారో, ఎప్పుడైతే దేశంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు మారిపోతూ ఉన్నారో, ఆ రోమా సామ్రాజ్యం వారికి నచ్చలేదు. ఎందుచేత అని కనుక ఆలోచన చేస్తే ప్రియులారా, సారా దుకాణాలు మూతబడిపోతూ ఉన్నాయి. మీకు తెలుసు అనుకుంటాను, మననే మన గవర్నమెంట్ ఒక ఆయనకి అవార్డు ఇచ్చింది. మన గవర్నమెంట్ ఒక ఆయనకి అవార్డు ఇచ్చింది. ఏం అవార్డు అని అంటే 30 రోజుల్లో 60,000 రూపాయలు సారా తాగేశాడు. 30 రోజుల్లో 60,000 రూపాయలు సారా తాగేశాడని మన ప్రభుత్వం వారు ఒక కొత్త సైకిల్ ఇచ్చి బహుగా సత్కరించారు. కాబట్టి ఎప్పుడైతే ప్రియులారా యువకులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు సన్మార్గంలోనికి వస్తూ ఉన్నారో, వారి వ్యాపారాలు మూతబడిపోతూ ఉన్నాయి, వారి యొక్క వ్యాపారాలకు నష్టం వాటిల్లుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు అపోస్తులుడైనటువంటి యోహానును పిలిచి ఇలాగన్నారు, అబ్బాయ్ నీవు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు. ఎందుకయ్యా అంటే, నువ్వు మాట్లాడుతూ ఉంటే అనేకులు మారిపోతూ ఉన్నారు, అనేకులు పాపాన్ని విడిచిపెడుతూ ఉన్నారు, అనేకులు రక్షణలోనికి వస్తూ ఉన్నారు. కాబట్టి మా వ్యాపారాలు మూతబడిపోతున్నాయి, మేము కూడా బ్రతకాలి కదా అన్నారు. ప్రియులారా, అపోస్తులుడని యోహాను అన్నాడు, చావైతే మేలు అన్నట్టుగా ప్రియులారా, నేను బ్రతికినంత కాలము ఈ పని చేయకుండా నేను ఉండలేనన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే ప్రియులారా అలాంటి మాట చెప్పాడో, ఈ నోట ఆ నోట ప్రియులారా, ఈ మాటలు డొమేషియన్ చక్రవర్తి అంటే అప్పుడు రోమా సామ్రాజ్యాన్ని
రోమ్లో డొమేషియన్ అనబడినటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంటే గ్రామ శాఖల్లో ముందు తీర్పులు జరిగినాయి, రకరకాలుగా మందలించడం జరిగింది. యోహాను గారు అబ్బాయి ససేమిరా అంటా ఉన్నాడు, సువార్త మానడానికి ఒప్పుకోలేదు. ఆఖరికి ప్రియులారా రోమా సామ్రాజ్యానికి చేరిపోయింది, చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయింది. డొమేషియన్ చక్రవర్తి పిలిచాడు, అబ్బాయి నీ గురించి చాలా విషయాలు విన్నాను, నువ్వు మా ఓళ్ళు చెప్పినాను వింటలేదంట. ఇదిగో చూసావా మరి రోమా సామ్రాజ్యం యొక్క శిక్షలు ఎలాగుంటాయో. ఇప్పటికే అపోస్తులు అనబడినటువంటి వారిని తలకాయలు నరికేస్తా ఉన్నాను, కడుపులు చీల్చేస్తా ఉన్నాను, అగ్నికి ఆహుతి చేస్తా ఉన్నాను, సింహాలకి ఆహారంగా వేస్తా ఉన్నాను, పులులకు ఆహారంగా వేస్తా ఉన్నాను, ఇప్పుడైనా నువ్వు మారుతావా అన్నాడు. డొమేషియన్ చక్రవర్తికి అపోస్తులుడైనటువంటి యోహాను గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీకు సమాధానం చెప్పవలసినంత భయం నాకైతే లేదు. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే నేను బ్రతికినంతకాలం ఆయన పని చేయకుండా నేను ఉండలేను, ఆయన గురించి చెప్పకుండా నేను ఉండలేను, కాబట్టి ఆయన పనే నా ధ్యేయము అన్నాడు. ప్రియులారా డొమేషియన్ చక్రవర్తి మందలిస్తే ప్రియులారా యోహాను గారు మాత్రం ఒప్పుకోలేదు. ప్రియులారా ఓ రోజుని డొమేషియన్ చక్రవర్తి ఏం చేస్తాడు అని అంటే, నా మాటకే నువ్వు ఎదిరిస్తావా, నీ మరణం ఎలాగుంటుందో చూడు అన్నాడు. ప్రియులారా ఒక రోజున టంకేయించాడు, ఇదిగో ఫలానా తారీఖుని అపోస్తులుడైనటువంటి యోహాను అనబడుతున్నటువంటి వానిని చంపబోతూ ఉన్నాము, అది మైదానంలో చంపబోతూ ఉన్నాము, క్రీడా ప్రాంగణంలో చంపబోతూ ఉన్నాం. ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన మరణాన్ని చూడడానికి రావాలి అన్నారు. సమయమైంది ప్రియులారా, సమయమైంది. ఆ రోజు వచ్చింది. మైదానం నిండిపోయింది, గ్యాలరీ అంతా కూడా నిండిపోయింది. అందరూ కూడా కొంతమంది రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. అయ్యో ఈ యోహాను కదా ప్రార్థన చేస్తూ ఉంటే మా బిడ్డలు మారారు, మాకు బలహీనతలు పోయినాయి, మా సమస్యల నుండి విడుదల పొందాము అని చెప్పి ప్రియులారా కొంతమంది తల్లులేమో గుండెలు బాదుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది అపహాస్యము చేస్తూ ఇంత కాదు అంత కాదు అన్నాడు, ఇదిగో అద్భుతాలు అన్నాడు, ఆశ్చర్య కార్యాలు అన్నాడు. ఇప్పుడు ఆయన మీదకి మరణం వస్తూ ఉంటే మరణాన్ని తప్పించుకోలేడా అన్నటువంటి వారు కొందరున్నారు. మెట్టుకు ఏదేమైనా ప్రియులారా ఆ యొక్క మైదానం గ్యాలరీ అంతా నిండిపోయింది. ఆ బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తున్నారు, దరిదాపు 60,000 మంది ఆయన మరణాన్ని చూడడానికి వచ్చారట. ఇప్పుడు ప్రియులారా గ్యాలరీ అంతా కూడా హోరెత్తిపోతూ ఉంది, చప్పట్లతో హోరెత్తిపోతూ ఉంది. రాజుగారు వస్తూ ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు. వెళ్ళారు, సింహాసనం మీద ఆసీనులయ్యారు, కూర్చున్నారు. ఇప్పుడు సేసైగా చేశాడు, బంధించబడినటువంటి యోహానును తీసుకురండి అన్నాడు. బంధించబడిన యోహానును మైదానంలోనికి తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే మైదానంలోనికి తీసుకుని వచ్చారో మరోసారి చక్రవర్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో యోహాను వింటున్నావా చూస్తున్నావా అన్నాడు. ఏంటయ్యా మహాప్రభు సెలవియ్యండి అంటే, అదిగో ఆ మైదానంలో చూడు, ఎంత పెద్ద పెనం పెట్టి దాని నిండా నూనె పోసి ఆ నూనె సలసల కాగుతూ ఉంది. ఇదిగో నువ్వు గనక మాట ఒప్పుకుంటే సరి, లేకపోతే నిన్ను ఆ నూనెలో వేసేస్తాము అన్నారు. అప్పుడు ప్రియులారా అపోస్తులుడైనటువంటి యోహాను సమాధానం చెప్పడానికి ఏ విధమైనటువంటి భయం లేకుండా, అయ్యా నేను ఆ మరణము పొందడానికి సిద్ధమే కానీ సువార్తను మానడానికి నేను సిద్ధం కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే రాజుగారు చేశారు. కొంతమంది గబగబా బంటులు వచ్చారు, నౌకర్లు వచ్చారు, పనివారు వచ్చారు, సైన్యం వచ్చింది. బంధించబడినటువంటి యోహానును తీసుకుని వెళ్ళి అప్పుడు ఆ పెనం గుర్రాలకి దానా ఉడకబెట్టే పెనం అంటది. అలాంటి పెనం ప్రియులారా పొయ్యి మీద పెట్టి దాన్ని నిండా నూనెసి మరగబెట్టి ఉంచారు. ఇప్పుడు ఈ యోహాను గారిని బంధించబడిన కట్లతో ఆ నూనెలో వేసేసారట. ఎప్పుడైతే ఆ నూనెలో వేశారో వేసినటువంటి వారు పనివారు ఉన్నారే వారి మీదకి చినుకులు పడితే వారు కాలిపోయారు. కానీ ఈ నూనెలో వేయబడినటువంటి అపోస్తులుడైనటువంటి యోహానికి మట్టికి ఏమీ కాలేదు. మరి ఏం చేస్తా ఉన్నాడు? చచ్చిపోయాడు అనుకుంటూ ఉన్నారు. రాజుగారు పైనుండి చూస్తూ ఉన్నారు, సైనికులు పైనుండి చూస్తూ ఉన్నారు. ఈ యోహాను గారు ప్రియులారా ఆ పెనములో లేకపోతే ఆ ముగిడిలో ఆయన ఏం చేస్తున్నాడంటే మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత జరిగినా కానీ ఆయన సువార్తను విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే ప్రియులారా సువార్తను విడిచిపెట్టలేదో ఆ అపోస్తులుడైనటువంటి యోహాను
కార్యములను చూచినటువంటి సైనికులకు కానీ అధికారులకు కానీ డొమేషియన్ చక్రవర్తికి కానీ భయం పట్టుకుంది. అలాంటి పరిస్థితుల్లో రాజుగారు సైగ చేశారు. వెంటనే పనివారు వచ్చి ఆ యొక్క ముగిట్లో నుంచి ఆ యోహాను గారిని బయట పారవేశారు. అప్పుడు యోహాను గారు ఇలా పలుకుతున్నారంట, ప్రభువా వీరిని క్షమించు అని పలుకుతూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన చంపేది లేక చేసేది లేక ఈయన్ని ఎక్కడికో పద్మాసు దీవులకి తీసుకుపోయారు. పద్మాసు ద్వీపానికి తీసుకుపోతే ఇప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి యోహాను గారితో మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన్ని సాక్షాత్తు పరలోకానికి రమ్మన్నాడు. ఎందుకు అయ్యా అంటే, ఇదిగో పరలోకం ఎలా ఉంటుందో చూపిస్తాను, పాతాళం ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాడు. సరే వెళ్ళాడు, చూసిన తర్వాత ప్రియులారా ఇప్పుడు మరలా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్న విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయమన్న ప్రతి విషయాన్ని కూడా వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ విషయాలు అని కనుక ఆలోచన చేస్తే ఒక రోజు రాబోతూ ఉంది, ఒక కాలం రాబోతూ ఉంది. అది ఏ కాలము అని కనుక ఆలోచన చేస్తే ఆ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లు ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను, ఒక కాలం రాబోతుంది. అది ఏ కాలం అని అంటే క్షామము కలిగే కాలం. క్షామము అని అంటే కరువు. ఏ కరువు అని అంటే ఆహారం లేని కరువు కాదు, బట్టలు లేని కరువు కాదు, తిండి లేని కరువు కాదు, దేవుని యొక్క వాక్యము దొరకనటువంటి కరువు ఒకటి రాబోతూ ఉంది. ఆ దినాలను బైబిల్ గ్రంథం ఏమంది అని అంటే శోధన కాలం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ కాలం? శోధన కాలం అని చెప్పి బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అయితే అపోస్తలుడైనటువంటి యోహాను పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాల వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. 7 సంఘాల వారికి 7 ఉత్తరాలు వ్రాయించాడు. ఏమని వ్రాయించాడు? 7 సంఘాలలో 6 సంఘాలు ఎలాగున్నాయి అని కనుక ఆలోచన చేస్తే పేరుకే సంఘాలు, పేరుకే క్రైస్తవ్యం, కనపడ్డానికే సేవకుడు, కనపడ్డానికే విశ్వాసులు, కానీ అంతరంగం అంతా అవినీతితో నిండిపోయింది. 2 సంఘాలు మాత్రమే, ఒకటి ఫిలదెల్ఫియా సంఘము, ఒకటి ఆ స్మరణ సంఘం. ఈ 2 సంఘాలు మట్టికి దేవునికి భయపడుతూ ఉన్నారు. మెట్టుకు ఏదేమైనా కానీ ఈ 7 సంఘాలకి కూడా ఉత్తరాలు వ్రాయమన్నాడు. ఈ 7 సంఘాలకి ఉత్తరాలు వ్రాసాడు. 7 సంఘాలకి ఉత్తరాలు వ్రాసి ఎవరి ఉత్తరం వారికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనం చదివినటువంటి ఉత్తరం ఎవరికి సంబంధించింది అని కనుక ఆలోచన చేస్తే ఫిలదెల్ఫియా సంఘానికి సంబంధించింది. దేవునికి స్తోత్రం. ఫిలదెల్ఫియా సంఘానికి సంబంధించింది. ఫిలదెల్ఫియా సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదిగో ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘ బిడ్డలారా, మీరు నా వాక్యాన్ని గైకొన్నారు, నా నామము కొరకు మీరు నిందలు భరించారు. చాలా మంది అన్నారు మీరు మందిరానికి వెళ్ళొద్దన్నారు, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళొద్దన్నారు, ప్రార్థన చేస్తే కుదరదన్నారు, మందిరానికి వెళితే మీకు సబ్సిడీలు ఆగిపోతాయి అన్నారు, మందిరానికి వెళితే కార్డులు కట్ అయిపోతాయి అన్నారు. అయినా ఫిలదెల్ఫియా సంఘము మానలేదు. బ్రతుకుడ క్రీస్తే చవైతే లాభము అన్నట్టుగా ప్రియులారా ప్రభు యొక్క సన్నిధిని ప్రేమించి దేవుని దగ్గరికి రావడం ప్రారంభించారు. చాలా నిందలు వచ్చినాయి, చాలా హింసలు వచ్చినాయి. బైబిల్ పండితులు ప్రియులారా ఇలా వ్యాఖ్యానించారు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ పండితుల ద్వారా ఏమని వ్రాయించాడు అని అంటే, ఇలాగూ ప్రియులారా అమ్మోళ్ళందరూ కూడా ఈ యోహాను గారు ప్రార్థన పెడుతూ ఉంటే అమ్మోళ్ళందరూ వచ్చేస్తా ఉన్నారు. అమ్మోళ్ళందరూ మందిరానికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వారు, రోమా సామ్రాజ్యం వారు ఇళ్లకు వచ్చి ఇళ్ల దగ్గర మగవారు పురుషులైనటువంటి వారు ఇళ్ల దగ్గర ఉంటే వారిని భయపెడుతూ ఉండేవారు, వారిని దండిస్తూ ఉండేవారు. ఇదిగో రేపటి నుండి గనక నీ భార్య నీ పిల్లలు మందిరానికి వెళ్తే ప్రార్థనకి వెళ్తే ఇలాగూ చేస్తాం అలాగూ చేస్తాం అని భయపెడుతూ ఉండేవారు. ఆ భయం కారణం చేత అమ్మోళ్ళు ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత
మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ గ్రంథాన్ని చేత పట్టుకొని, ఆ వాక్యాన్ని చేత పట్టుకొని, ఆ మాటలను మూట కట్టుకొని ఇంటికి వెళ్ళేసరికి నానంట దుడ్డు కర్రట్టుకి రెడీగా ఉండేవాడట. ఎందుకు అని అంటే, ఇదిగో ప్రభుత్వం వారు పెట్టిన భయమును బట్టి, ప్రభుత్వం వారు పెట్టిన నిందను బట్టి ఆ అమ్మను నిందించాలి, కొట్టాలి, భయపెట్టాలి, రేపటి నుంచి మందిరానికి వెళ్ళకుండా చేయాలి, ప్రార్థనకు వెళ్ళకుండా చేయాలి, ఆరాధనకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి చాలా భయపెడుతూ ఉండేవారట, కొడుతూ ఉండేవారట, చాలా చిత్రహింసలు పెడుతూ ఉండేవారట. ప్రియులారా, అమ్ముళ్ళు అనేవారట, అయ్యా మీరెంత కొట్టండి, నేను మాత్రం ఆ ప్రభు సన్నిధిని మానలేను. ఎందుకో తెలుసా? తాగుబోతుగా ఉన్నటువంటి మీరు ఈ రోజు ఇలాగున్నారంటే ఆ దైవజనుడు చేసిన ప్రార్థనే కారణం. దేవుని స్తోత్రం కలగనుగా. తిరుగుబోతుగా ఉన్నటువంటి మన బిడ్డలు ఈ రోజు బుద్ధిగా మందిరంలో కూకుంటున్నారు అని అంటే ఆ ప్రార్థనే కారణం. ఆ దైవజనుడు తాగుబోతులుగా మార్చట్లేదే, ఆ దైవజనుడు తిరుగుబోతులుగా మార్చట్లేదే, ఆ దైవజనుడు నీ పిల్లలను చేత కాని వారిగా మార్చట్లేదే. కాబట్టి ఎందుకు మానాలి అని ఎదురు ప్రశ్నిస్తే మరికొన్ని దెబ్బలకు గురయ్యేవారట. అయినా కానీ ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి వారు ఓర్చుకున్నారట. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘ బిడ్డలారా, మీరు నా నామము కొరకు ఓర్చుకున్నారు, మీరు నా నామము కొరకు భరించారు. ఏం భరించారు? నిందలను భరించారు, అవమానాన్ని భరించారు, కష్టాన్ని భరించారు, ప్రియులారా అవహేళనను భరించారు, చాలా భరించారు. కాబట్టి ఇదిగో ఒక కాలం రాబోతూ ఉంది. చాలా విషయాలు చెప్పాలి కానీ నేను ముగింపులోకి తీసుకొచ్చేస్తా ఉన్నాను. ఒక కాలం రాబోతూ ఉంది. అది ఏ కాలం అని అంటే చెప్పండి, శోధన కాలము. ఏ కాలం అమ్మా? శోధన కాలం. శోధన కాలం అంటే ఎలాగుంటుంది? ఆహారం లేని కాలం కాదు సుమా. నేటి దినాలను ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఏ ఇంటిలో చూసినా సమృద్ధి అయినటువంటి ఆహారం, ఏ ఇంటిలో చూసినా శ్రేష్టమైన భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. తినడానికి లోటు లేదు, ఉండడానికి లోటు లేదు. మన పితరుల దినాలను జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, తినడానికి సరైనటువంటి ఆహారం మన పితరులకి లేదు. ఒక పూట తింటే రెండో పూట లేదు. వేసుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి బ్రతుకులు, చిరిగిపోయినటువంటి చాలని వస్త్రాలు, ఇక ఉండడానికి నివాసాలు అంటారా? ఏ ఇంటిలో ఏ కంచంలో తింటున్నామో అదే కంచం వర్షానికి నెత్తి మీద పెట్టుకుని బ్రతికినటువంటి బ్రతుకులు. కృప కలిగిన దేవుడు ప్రియులారా మనం దీవించాడు, హెచ్చించాడు. అయితే నేను ఈ శోధన గురించి చెప్పట్లేదు. రాబో శోధన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఫిలదెల్ఫియా సంఘంతో. ఫిలదెల్ఫియా సంఘానికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, అయినా మీరు నన్ను విడిచిపెట్టలేదు, అయినా భక్తి చేయడం మానలేదు. కాబట్టి నేను మీతో ఒక వాగ్దానం చేస్తా ఉన్నాను, నేను మీకు ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాను. ఏమిటి ఆ ప్రామిస్ అంటే, రాబో కాలములో నేను మిమ్మల్ని కారణం ఏంటో తెలుసా? మీరు నన్ను ప్రేమించారు, మీరు నాకు లోబడ్డారు, కాబట్టి నేను మీ పట్ల కనికరము చూపుతాను అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే శోధన కాలం ఎలాగుంటుంది? అసలు శోధన కాలం అంటే ఏంటి? శోధన ఎలాగుంటుంది? ఒక క్షణం పాడదాం. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏ రోజు అమ్మా? పాపులు ఏడ్చే రోజు. వినండి బిడ్డలారా, ఎవరు ఏడుస్తారట? పాపులు ఏడుస్తారట. దీన్ని విడగొట్టాలనుకుంటున్నాను నేను. ఇందులో ఎంతమంది పాపులు ఉన్నారు చెయ్యత్తండి అన్నాను అనుకోండి, ఎంతమంది నీతిమంతులు ఉన్నారు చెయ్యత్తండి అన్నాను అనుకోండి. పాస్టర్ గారు మీకు అర్థం కావట్లేదా, మాకు అర్థం కావట్లేదా అన్నట్టు నా ముఖం చూస్తూ ఉంటారు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు ఏడవబోతూ ఉన్నారు, ఎవరి మీదకి ఉగ్రత రాబోతుంది, ఎవరి మీదకి శోధన రాబోతూ ఉంది, ఆ శోధన ఎలాగుంటుందో ముగింపులోని తీసుకొచ్చి 2 మాటలు చెప్పి ప్రియులారా నేను ముగించాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి, దేవుని యొక్క గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ శోధన కాలం ఎలాగుంటుందో, ఆ శోధన కాలం ఎలాగుంటుందో ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం, అయ్యో అయ్యో ఎంత భయంకరమైన దినం, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అయినను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినం ఎలాంటిది అంటే ఆపద తెచ్చు దినం. గుండెలు బాదుకుంటూ ఉన్నాడు, అయ్యో ఎంత భయంకరమైన దినం, ఎంత భయంకరమైన దినం. కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు భయమేస్తూ ఉంటుంది. ఆదివారం ఆరాధన చూసుకుని, మొన్న ఆదివారం ఆరాధన చూసుకుని కడలి మీదుగా నేను ములికపల్లి నుంచి గూడపల్లి రావటానికి బయలుదేరాను. కడల నుండి బయలుదేరిన 5 నిమిషాలకి ఎదురుగా లారీ వస్తుంది. దాని ఎదురుగా ప్రియులారా బుల్లెట్ వెళ్తుంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా 2 ఢీ కొన్నాయి. ఎప్పుడైతే ఢీ కొన్నాయో ప్రియులారా బుల్లెట్ ఏదో తామరాకు మడతట్టేసినట్టు అయిపోయిందండి. అయిపోయింది. ఇక ఆ బుల్లెట్ మీద ఉన్నటువంటి అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. అక్కడికక్కడ తలకాయ పగిలిపోయింది. ఆ తలకాయలో ఉన్నటువంటి మెదడంతా రోడ్డు మీద పడిపోయింది. ముఖం ఛిద్రమైపోయింది, ఛాతీ పగిలిపోయింది, కాళ్ళు చేతులు విరిగిపోయినాయి. చూడడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితుల్లో అయిపోయినాడు. ఈ సంగతి చూస్తున్నటువంటి వారందరూ కూడా గుండెలు బాదుకుంటున్నారు. అయ్యో ఎంత భయంకరమైనటువంటి సన్నివేశం, ఎంత భయంకరమైన దినం అని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దాని గురించి జ్ఞాపకం చేయట్లేదు. ఒక రోజు రాబోతూ ఉంది, ఆ రోజుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది ఎవరికి అంటే యాకోబు సంతతి వారికి. మరి మనం ఏమని చెప్పుకుంటున్నాము? మా పితరులు ఇశ్రాయేలు కదా, మా పితరుడు యాకోబు కాదని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగైతే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ శోధన ఎవరి మీదకి రాబోతుంది అని అంటే రక్షించబడకపోతే అది మన మీదకే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఆ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటా ఉన్నాడు అని అంటే భయంకరమైన దినం. ఇంకొక మాట నేను ముందుకు వెళ్ళి జ్ఞాపకం చేయడానికి ఇస్తూ ఉన్నాను. ఆ దినం ఎందుకు వస్తుంది? ఆ దినం ఎవరి మీదకి వస్తుంది? యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, యెషయా గ్రంథం ప్రియులారా, యెషయా గ్రంథం యెహోవా దినము వచ్చుచున్నది. చూడండి, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకు పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకు చాలు. ప్రియులారా, ఇప్పుడు ఈ శోధన కాలం ఎవరి మీదకి వస్తుందంటే పాపులను నశింప చేయడానికి, దేశమును పాడు చేయడానికి. దేశం అంటే చెట్ల మీదక, పశువుల మీదక, ప్రకృతి మీదక కాదు. వెనకడికి ఒక ఆయన అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుష్యులై అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆ నింద, ఆ శోధన, ఆ ఆపద, ఆ వేదన ఎవరి మీదకి వస్తుంది అని అంటే పాపులైనటువంటి వారి మీదకి వస్తుంది. ఎవరు పాపులు? నేను ఎవరినైనా పేరెట్టి చెప్పాను అనుకో, నీ బతుకు నాకు తెలుసు, నువ్వు పాపివి కదా అన్నాను అనుకో, ప్రియులారా మందిరంలోంచి బయటికి రా, చూస్తాను నీ సంగతి అంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు పాపులో ఒక మాట హెచ్కేల్ గ్రంథం 7వ అధ్యాయము, హెచ్కేల్ గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, ప్రభువైన యెహోవా
సెలవిచ్చినదేమనగా దురదృష్టము. అబ్బబ్బా, వినండి, దురదృష్టము, వింతైన దురదృష్టము. ఏంటంటమ్మా, అప్పుడప్పుడు మన వాళ్ళు చెప్పుకుంటారు కదా, అబ్బా అదృష్టం అంటే ఆడిదిరా, అదృష్టం అంటే జానకరావు గారిదిరా అన్నట్టుగా ప్రియులారా మాట్లాడుతూ ఉంటారు. ఆమె కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అదృష్టం గురించి మాట్లాడతలేదు. దేని గురించి? దురదృష్టం గురించి మాట్లాడుతున్నాడు. ఈ దురదృష్టానికి మరో పేరు పెట్టాడు, వింతైన దురదృష్టము. వినండి బిడ్డలారా, అంటే ఇప్పుడు కడల సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, దురదృష్టం ఒకటైతే వింతైన దురదృష్టం అనొచ్చు. ఎందుకో తెలుసా? ఆ సీన్ కళ్ళారా చూస్తున్నటువంటి వాడిగా చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే ప్రియులారా అది కొట్టిందో, ఎప్పుడైతే ఆ బండి మీద నుంచి అతను పడిపోయాడో, ఎప్పుడైతే అతడు ప్రియులారా ముక్కలుగా లేకపోతే చిత్రవద అయిపోయాడో, అతని దేహానికి ఉన్నటువంటి చర్మం ఫోటోలో చూసారేమో, అతని దేహానికి ఉన్నటువంటి చర్మం ఆ బండి నట్టుకుని అలాగే ఏలాడేసిందండి. ఈ చిత్రాన్ని చూసినటువంటి వారు ఏమంటారు? దురదృష్టం, వింతైన దురదృష్టం. వినండి బిడ్డలారా, యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ దురదృష్టం అనంటే వింతైన దురదృష్టం. అది ఎవరి మీదకి వస్తుంది? చదవమ్మా. అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది. చూడండి, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఎవరు పాపులు అని కనుక ఆలోచన చేస్తే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఆ దురదృష్టము, ఆ ఆపద కాలము, ఆ శోధన కాలము నీ కొరకే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగైతే ఈ రాత్రి కాల సమయంలో ఆ శోధన కాలం ఏంటి? 2 మాటలు చెప్పి ప్రియులారా నేను ముగింపులోని తీసుకుని వస్తాను. ఆ శోధన కాలం ఎలాగుంటుంది? రండి, ప్రకటన గ్రంథం మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథం 7 చుట్టూ తిరుగుతూ ఉంటారు. దేని చుట్టూనమ్మా? 7 చుట్టూ తిరుగుతూ ఉంటారు. 7 దూతలని, 7 బూరలని, 7 కొమ్ములని, 7 తలలని, 7 సువర్ణ దీపాలు అని చెప్పి ప్రియులారా 7 చుట్టూ తిరుగుతూ ఉంటారు. దానిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే 7 దూతలు 7 బూరలు. వింటున్నారా? 7 దూతలు 7 బూరలు. 8వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. 8వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఏం ప్రారంభమవుతుంది అని కనుక ఆలోచన చేస్తే, 7 దూతలను గురించి, 7 బూరలను గురించి చెప్పటం ప్రియులారా మనము వింటూ ఉన్నాము. అలాగూ ప్రారంభించిన తర్వాత 8వ అధ్యాయంలో 4 దూతలను గురించి, 4 బూరలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు 9వ అధ్యాయానికి వచ్చేసరికి 5వ దూతను గురించి చెప్పడం ప్రారంభించాడు. ఎన్ని అధ్యాయం అమ్మా? 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో 5వ దూతల గురించి చెప్పడం ప్రారంభించాడు. ఏం జరుగుతూ ఉంది అని కనుక ఆలోచన చేస్తే రండి ఒక్కసారి చదువుదాం. మొదటి వచనం, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడేది. చాలు. చదవబడినటువంటి లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులుడైన యోహాను చూచినటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తులుడైనటువంటి యోహాను చూస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి 7 దూతలు, 7 బూరలు, 7 పాత్రలు మనం గమనించా. 7 దూతలు 7 బూరలు పట్టుకుని ఉన్నాయి. 7 దూతలు 7 పాత్రలు కూడా పట్టుకుని ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, మొదటి దూత బూర ఊదగా పాత్రలు పట్టుకున్నటువంటి వారితో చెప్తా ఉన్నాడు, నీ చేతిలో ఉన్నటువంటి పాత్రను సముద్రం మీద కుమ్మరించా. దేవుని స్తోత్రం. 2వ దూత బూర ఊదగా 2వ దూత చేతిలో ఉన్నటువంటి పాత్రను భూమి మీద కుమ్మరించాలి. ఇలాగా ఆయన హెచ్చరించాడు. ఇప్పుడు 4 దూతల బూరలు ఊదిన ఈ 4 దూతల చేతుల్లో ఉన్నటువంటి పాత్రలు భూమి మీద, సముద్రం మీద కుమ్మరించారు. 9వ అధ్యాయానికి వచ్చేసరికి 5వ దూత బూర ఊదింది. 5వ దూత ఎప్పుడైతే బూర ఊదిందో ఆ 5వ దూత చేతిలో ఉన్నటువంటి పాత్ర
భూమి మీద కుమ్మరించడం జరిగింది. ఎప్పుడైతే పాత్రను కుమ్మరించారో ఆ పాత్రలో నుండి భూమి మీద ఏం పడుతుంది అని కనుక ఆలోచన చేస్తే చూసేవారికి అది ఎలా కనబడుతుంది అని అంటే ఏదో ఒక నక్షత్రం రాలిపోతుంది అన్నట్టుగా కనబడుతుంది. వినండి బిడ్డలారా, ఏదో ఒక నక్షత్రం రాలుతుంది అన్నట్టుగా కనబడుతూ ఉంది. కానీ అది మనం ఆలోచన చేస్తే మొదటి వచనంలో 3వ లైన్లో ఆఖరి పదములో ఏమని రాయబడ్డదంటే అతనికి ఇవ్వబడేను. అంటే రాలుతూ ఉన్నటువంటి నక్షత్రముల గురించి మరలా ఇక్కడ సంబోధిస్తున్నాడు. అతడు అనే మాట సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు రాలుతూ ఉన్నది నక్షత్రం కాదు, మరి ఎవరు అంటే బైబిల్ పండితులు అన్నారు దేవుని యొక్క సన్నిధానంలో నుండి ఒక దూత అన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. మరి మరలా వినండి బిడ్డలారా, ఇప్పుడు ఈ దూత ఆకాశం నుండి రాలుతూ ఉంటే బిడ్డలారా చూచే వారి కన్నులకు నక్షత్రంలాగా కనబడుతూ ఉంది. కానీ ఇతని చేతిలో ఏముందంట? తాళపు చెవి ఉందంట. అంటే ఇతడు ఖాళీగా రావట్లేదు, తాళపు చెవిని పట్టుకుని వస్తూ ఉన్నాడు. తాళపు చెవిని పట్టుకుని వస్తూ ఉన్నాడు. తాళపు చెవి పట్టుకుని వచ్చాడు. తాళపు చెవిని పట్టుకుని వచ్చాడు. చూచేవారికి ఏదో నక్షత్రం భూమి మీద రాలుతుందన్నట్టుగా అనిపించింది. అతడు ప్రియులారా తాళపు చెవిని పట్టుకుని వచ్చాడు, భూమి మీదకు వచ్చాడు. ఆగాడంటే ఆగలేదు. అక్కడ నుండి భూమి దిగంతములోనికి దిగిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన భూమి దిగంతములోనికి దిగిపోయాడు. భూమి దిగంతములోనికి దిగిన తర్వాత అక్కడ ఏముంది అని అంటే ఒక పెద్ద పెట్టు ఉందన్నమాట, లేకపోతే పెద్ద అగాధం ఉంది అని చెప్పి వ్రాయబడింది. ఎప్పుడైతే ఆ భూమిలోనికి దిగబడ్డాడో అతని దగ్గర ఉన్నటువంటి తాళపు చెవితో ఆ తాళాన్ని తెరిచాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే తాళాన్ని తెరిచాడో ప్రియులారా ఏం జరుగుతుంది అని అంటే ఆ అగాధములో నుండి భూమి మీదకి ఏమొచ్చింది అని అంటే పొగ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? పొగ వచ్చింది. చూసినప్పుడు ప్రారంభంలో ఏదో తెల్లగా పలచగా పొగ అనిపించింది. తెల్లగాను పలచగాను అనిపించింది. కాసేపటికి ప్రియులారా ఆ పొగ చిక్కబడడం ప్రారంభించింది. ఆ పొగ ఇంకెక్కువ అవడం ప్రారంభించింది. కాసేపటికి ప్రారంభంలో తెల్లగా ఉన్నప్పుడు పలచగా ఉన్నప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే చిక్కబడ్డాదో పొగ కళ్ళకు తగలగానే కళ్ళు మండటం ప్రారంభిస్తూ ఉన్నాయి. కాసేపటికి ప్రియులారా ఎవరన్నారు ఇది దండు పొంత అంతా కూడా పొగ నిండిపోయింది. అనుకుంటూ ఉన్నారు ఈ దండు పొంతే కామోసి ఇలా పొగతో నిండిపోయింది అని. దండు పొంత మాత్రమే కాదు, మన ప్రాంతం అంతా పొగతో నిండిపోతూ ఉంది. ఎప్పుడైతే ప్రియులారా ప్రాంతం అంతా కూడా పొగతో నిండిపోయిందో ప్రియులారా చీకటి ఏర్పడ్డది. ఇప్పుడు ఈ చిక్కటి పొగలో నుంచి రావడం ప్రారంభించింది. ఏమిటి అని అంటే మిడతలు. దేవుని స్తోత్ర. మిడతల దండొచ్చే రోజు, భూమి సగం కాలే రోజు. పదం మిడతల దండొచ్చే రోజు, భూమి సగం కాలే రోజు. నక్షత్రం నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాలుగు ఏడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాలుగు ఏడు. అదే అదే ఆ రోజు. హల్లెలూయా. రండి పిల్లలారా, ఇప్పుడు ఈ అగాధంలో నుండి ఏమొస్తున్నాయి? మిడతల దండ బయటకు వస్తూ ఉన్నాయి. ప్రారంభంలో చూచినప్పుడు మిడతలే కదా, చేతితోటి నలిపేద్దాం అనుకుని ఉంటారు బహుశా, చేతితోటి నలిపేద్దాము అనుకుంటూ ఉంటారు బహుశా. కానీ అవి భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మనిషికి కొన్ని వేల మిడతలను దేవుడు పంపించాడు.
ఇంటికి కాదు, ఒక్కొక్క మనిషికి కొన్ని వేల మిడతలను పంపించాడు. ఈ మిడతలు ఎలాగున్నాయంటే ముక్కుల్లో దూరిపోతున్నాయి, చెవుల్లో దూరిపోతున్నాయి, నోట్లో దూరిపోతూ ఉన్నాయి, కళ్ళల్లో దూరిపోతూ ఉన్నాయి. మిడతలే కదా అనుకునేవారేమో. ఈ మిడతల యొక్క ఆకారం ఎలాగుంది అని అంటే చూడడానికి ప్రియులారా వాటి ముఖానికి మనుష్య రూపం ఉందంట. ఈ ముఖానికి ఏముందంట? మనుష్య రూపం ఉందంట. ప్రియులారా వాటి తల మీదంట మీసాల లాంటి వెంట్రుకలు ఉన్నాయంట. ఆ వెంట్రుకల్ని పరిశుద్ధాత్మ దేవుడు పోల్చాడు. స్త్రీ తలకు ఉన్నటువంటి వెంట్రుకల లాంటి వెంట్రుకలు ఉన్నాయంట. అబ్బా, ఎంత అద్భుతమైన పోలిక చూడండి. ఇంకా ముందుకెళ్తే అక్కడ ఏమని రాశాడు అని అంటే వాటి రెక్కలు ఒక్కసారిగా విసురుతూ ఉంటే ప్రియులారా గుర్రములు యుద్ధ భూమిలో వాటి యొక్క శ్వాసను ఆడిస్తూ ఉన్నప్పుడు ఆ చప్పుడు ఎలా ఉంటుందో వాటి రెక్కల చప్పుడు అలాగ ఉందంట. దేవుని స్తోత్రం కలిగిన. అంత మాత్రమే కాదు, ఈ మిడతలు చూస్తూ ఉంటే ప్రియులారా తోక మామూలుగానే ఉంది, కానీ ఆ తోకకి ఏముంది అని అంటే తేలుకు ఉన్నటువంటి తోక లాంటి తోక ఉందంట. అంత మాత్రమే కాదు, తేలుకు ఉండే కొండెం లాంటి కొండెం ఉందంట. అంత మాత్రమే కాదు, తేలుకు ఉన్నటువంటి విషము లాంటి విషం ప్రియులారా ఆ తోకలో ఉన్నటువంటి కొండానికి ఉందంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మిడతల్ని భూమి మీదకు పంపించి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని అంటే 4వ వచనానికి రండి. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమి పైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని చేయకూడదు. వినండి వినండి పిల్లలు, ఇప్పుడు ఆపద ఎవరి కోసం అని అంటే ఇందాక మనం చదివాం, పాపులను నశింపచేయటానికి. ఎవరు పాపులు అని కనుక ఆలోచన చేస్తే ఇప్పుడు మిడతలకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపులను మాత్రమే కొట్టాలి, నీతిమంతుల్ని నేను కొడతావేమో, నీతిమంతుడికి హాని కలిగిస్తావేమో. ప్రభువా మరి ఎవరు ఆ పాపులు మాకు ఎలా తెలుస్తుంది, ఎవరు ఆ పరిశుద్ధులు మరి మాకెలా తెలుస్తుంది అని ఆలోచన చేస్తే ఆ మిడతలతో దేవుడు చెప్తా ఉన్నాడు, వినండి ఎవరు పాపులో ఎవరు పరిశుద్ధులో చెప్తా ఉన్నాను. ఎవరి నొసళ్ళ మీద అయితే ముద్ర లేదు. ఏ ముద్ర? ప్రియులారా ప్రభుత్వ ముద్ర కాదు, దేవుని ముద్ర. అది ఏ ముద్ర అని కనుక ఆలోచన చేస్తే రక్షణ అనే ముద్ర, దేవునికి స్తోత్రం కలిగింది. బాప్తిస్మం అనే ముద్ర, ప్రభు గిన్నెలో చేతులు ఉంచినటువంటి ముద్ర, ప్రభుని అంగీకరించిన ముద్ర. ఎవరైతే ప్రభుని అంగీకరించలేదో, ఎవరైతే పరిశుద్ధ గిన్నెలో చేతులు ఉంచలేదో వారిని మాత్రమే నువ్వు ముట్టాలి, వారికి మాత్రమే హాని కలగ చేయాలి, వారు మాత్రమే పాపులు. దేవుని స్తోత్రం కలిగిన. ఇప్పుడు ప్రియులారా ఈ మిడతలు భూమి మీదకి రావడం ప్రారంభించింది. మీరు వెళ్ళకెళ్ళి 9వ అధ్యాయం చదవండి ప్రియులారా. ఎంతగానంటే ఆ భూమి కనపడనంతగా మిడతల దండొచ్చి ఇంటిని కమ్మేసినాయి, మనుషుల్ని కమ్మేసినాయి. ప్రియులారా ఏమీ కనబడతలేదు, కింద మీద కనరాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మిడతలు కొడతా ఉన్నాయి. మిడతలు కొడతా ఉంటే తేలుకున్నటువంటి విషం ఆ తోకలకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. వారు బాధ వర్ణనాతీతం, వర్ణించలేని బాధ. ఇప్పుడు ప్రియులారా ఉదాహరణకి ఒక ఆయన ఇలాగ అన్నాడు, ఇంట్లో ప్రియులారా నాన్నగారు అన్నారంట, ఒరే పెద్దోడా నన్ను ఏదో కుట్టేసిందిరా, సరుకు వచ్చేస్తుందిరా, బాధ వచ్చేస్తుందిరా, మంట వచ్చేస్తుందిరా, ఆర్ఎంపీ గారికి ఫోన్ చేయరా అన్నాడట. ఆర్ఎంపీ గారికి ఫోన్ చేశారట, మా డాడీకి ఇలాగుందండి అంకులు అన్నాడట. ఒరే బాబు మీ డాడీకి కదరా, నా బతుకు అదే పరిస్థితి, నా పరిస్థితి అదేరా, నేను అలాగే ఉన్నాను రా, నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదురా, నేనేం చెయ్యాలో తెలియట్లేదురా, ఇదిగో నా ఇంటి నిండా ఇవేరా అన్నాడట. దేవుని స్తోత్రం కలిగిన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, ఎవరి మీదకి వస్తుంది శోధన అని కనుక ఆలోచన చేస్తే పాపులను నశింపచేయటానికి. ఎవరి మీదకమ్మా? పాపులను నశింపచేయటానికి ఉగ్రత రాబోతూ ఉంది. మరొక 2 మాటలు చెప్పి పిల్లారా నేను ముగిస్తాను. ఆ దినాలలో ప్రియులారా దేవుడు అధికారం ఇచ్చాడు నెలల తరబడి కొట్టడానికి. కుట్టిన దగ్గరే కొట్టడం. ప్రియులారా గత రాత్రి తేలి కుట్టింది అనుకోండి, పొద్దుటికే ఎంత అయిపోతుంది కదండి, వాసిపోతుంది, అక్కడ పండు రంగు వచ్చేస్తుంది, అక్కడ
ప్రియులారా ముగ్గినట్టుగా రంగు వస్తూ ఉంటారు. ఒక్కసారి కుడితేనే అలాంటి రంగు వస్తే పోటు మీద పోటు ప్రియులారా నెలల తరబడి కుడతా ఉంటే ఇక ఆ శరీరము ప్రియులారా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ శరీరంలో ఆ సువార్త 16వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ దరిద్రుని యొక్క శరీరము కంటే హీనముగా మారిపోయి ఉండొచ్చు. ఆ శరీరముతో ప్రియులారా 5 మాసాలు దేవుడు మిడతలకు అనుమతిస్తే ఈ 5 మాసాలలో వారు చేసే పని ఏమిటి అని అంటే, ఈ బాధ తట్టుకోలేక మా ఊరు వచ్చి రత్నరాజు గారు ఊరూరికి తిరుగుతూ ఉంటే, ఇంటింటికి తిరుగుతూ ఉంటే, నేను ఇచ్చే టీ కోసం వచ్చేస్తున్నాడు, నేను ఇచ్చే పొలం కోసం వచ్చేస్తున్నాడు, నేను వచ్చే కాను కోసం వచ్చేస్తున్నాను అని అనుకున్నాను నేను. ఏమండి మా ఇంటికి వచ్చి అమ్మా ప్రార్థన చేస్తామమ్మా అని అంటే నేను అనుకున్నాను నేను ఇచ్చే పాలు కోసం వస్తున్నాడు అనుకున్నాను, నేను ఇచ్చే ఆతిథ్యం కోసం వస్తున్నాడు అనుకున్నాను. నాకు అర్థం కాలేదు. ఏంటి ఇదిగో ఈ శోధన కాలంలో నేను తప్పించబడాలి అనే ఉద్దేశంతో సేవకుడు నా ఇంటికి వచ్చాడు అన్న సంగతి నేను గమనించలేకపోయా. దేవునికి స్తోత్ర. రొమ్ము కట్టుకుంటూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయ్యా రత్నరాజు గారు ఎక్కడున్నారయ్యా, అయ్యా జయరాజ్ గారు ఎక్కడున్నారయ్యా, అయ్యా ఎక్కడున్నారు. ఇంకా ఎవరు అందుబాటులోకి రావట్లేదు. అయ్యా మీరైనా రండి అయ్యా అని అందుబాటులోకి ఫోన్ చేస్తే అమ్మ రావాలని ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా మమ్మల్ని అంతఃపురంలో పెట్టి, ఎక్కడ పెట్టాడట? అంతఃపురంలో పెట్టి లాక్ చేశాడు. అంతఃపురం ఏది? నిర్గమకాండములో పరిశుద్ధాత్మ దేవుడు 9వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ అంతఃపురం పేరేంటో తెలుసా? గోషేను దేశం. దేవునికి స్తోత్ర. ప్రియులారా అక్కడ మిడతల దండలు లేవు. ప్రియులారా అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడా హల్లెలూయా స్తోత్రాలు గానాలు చేసుకుంటా ఉంటే ఈ శోధన కాలంలో మిడతల దండులో చిక్కుకున్నటువంటి వారు రోధిస్తూ ఉన్నారు, బొబ్బలు పెడుతూ ఉన్నారు, కేకలు పెడుతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రియులారా ఏ సేవకుడు అందుబాటులోకి రావట్లేదు, ఉపశమనం కలగట్లేదు. ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు సేవకుడు చెప్పిన మాటలు మనం ఎలాగా వినలేదు. మనము రక్షణ పొందాలని ఈ శోధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్పిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం గైకొనక మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాము. అమ్మ ఉపవాస కూడికలు పెడుతూ ఉన్నాము రెండమ్మ అని అంటే, ప్రార్థన కూడికలు పెడుతున్నాము రెండమ్మ అని అంటే, ప్రియులారా మన ఇష్టము చొప్పున బ్రతికాము అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగనుకుంటున్నారంట. ఇంకా ఈ బాధ నుండి మనం తప్పించబడలేము, ఈ శ్రమ నుండి మనం తప్పించబడలేము. చావే శరణ్యం. ఏంటంట? చావే శరణ్యం అని అనుకుంటున్నారట. ఎందుకు అనంటే ఇప్పుడే ఇంత జరుగుతూ ఉంటే ఇంకా ఆయన రాబోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంతవరకు సేవకుడు చెప్పిన మాటలు వినలేదు కాబట్టి ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. 5వ బొరలోని ఎలాగుంటే 6వ బొరలో ఏం జరుగుతుంది, 7వ బొరలో ఏం జరుగుతుంది, ఆందోళన ప్రారంభమైంది. అందుకే భక్తుడు ఇలా పాడాడు, యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా తలుచుకుంటే చాలు గుండె గుబులగునన్నా. యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా తలుచుకుంటే చాలు గుండె గుబులగునన్నా. విన్నావా ఓరన్నా యేసుని మాట విన్నావా ఓ చెల్లి యేసుని మాట విన్నావా. యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా తలుచుకుంటే చాలు యేసురాజు వచ్చే వేళ ఏమేమి జరుగునన్నా తలుచుకుంటే చాలు గుండె గుబులగునన్నా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఏమవుతుందంట? గుండె గుబులవుతుందంట. ఎందుకో తెలుసా? ప్రియులారా ఇంకేలాగన్నాడు, తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లి కురాక, తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లి కురాక. ఏమైపోయింది?
పిల్ల ఎక్కడుందో తల్లికి తెలియదా? 4 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తున్న తల్లికి పిల్ల గురించి ఆ మాత్రం పట్టింపు ఉండదా? పిల్లరా, నేను మాట అంటాను, అమ్మ చేసే పనైనా విడిచిపెడుతుందేమో కానీ పిల్ల ఏడిస్తే అమ్మ పెట్టుకోలేదా? మరి దేవుడు ఎందుకు చెప్పాడు? యెషయా గ్రంథంలో 49 అధ్యాయములు అన్నాడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా వారైనా మరుచుదురు కానీ నేను మరువ. మీరు అన్నారు స్త్రీ మరువదు అని. మరి దేవుడు అబద్ధం చెప్పాడంటారా? ప్రియులారా, ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఎదిగినటువంటి కుటుంబం, నాకు కావలసినటువంటి కుటుంబం. వైజాగ్లో ఉంటారు 2 కుమారులు, వైజాగ్లో ఉంటారు. ఒక రోజుని సెలవు వచ్చిందని ఇంటికి వచ్చారు, జగ్గనపేట. ఎప్పుడైతే సెలవు వచ్చిందని వచ్చారు, అమ్మమ్మల ఇంటికి వచ్చారు. మనవలు వచ్చారని చెప్పి గబగబా తాతయ్య బజారుకి తీసుకెళ్ళి చక్కటి కూర చాప పట్టుకొచ్చాడు, అమ్మమ్మకి ఇచ్చాడు. అమ్మమ్మ చాప చేస్తూ ఉంది. మనవడు ప్రియులార అమ్మమ్మ చుట్టూ తిరిగి ఆడుకుంటూ ఉన్నాడు. అమ్మమ్మ చేపలో పడి మనవడి సంగతి మర్చిపోయింది. ఆ అమ్మమ్మ ఎక్కడైతే చేప చేస్తుందో ఆ ప్రక్కనే పెద్ద కాలువ ఉంటుంది, అంటే జగ్గరపేట ములుగుపల్లి కడిలి వచ్చే కాలువ. ప్రియులార ఈ లోగడ అమ్మమ్మ మర్చిపోయింది. ఈ పిల్లోడు జారి కాలువలో పడిపోయాడు. ఈ సంగతి తెలియదు. అమ్మమ్మ చేపలు చేసేసింది, కడిగేసింది, ఇంట్లో పట్టుకెళ్ళింది. పిల్లోడు తల్లి అడుగుతుంది, అమ్మ పిల్లోడు ఏడే? అమ్మ ఇంచేపు నా దగ్గర ఉన్నాడు, వచ్చేసాడు అనుకున్నాను, రాలేదా అని గదిలో నేను ఎత్తుకారు. పిల్లోడు కనపడలేదు. ఆందోళన చెందారు. ఈలోగడ ప్రియులారా 8 అయిపోయింది. అన్నీ నెత్తికి చూసేసరికి ఇక ఆలోచన వచ్చింది కొంతమందికి, అమ్మమ్మ కాలువ పక్కన చేపలు చేస్తుంది కాబట్టి ఒకవేళ కాలువలో పడిపోయాడేమో అని అనుకున్నారు. ఇలా ఒకటి జగన్పేట వెళ్ళి కొన్ని అద్దె లైట్లు పట్టుకొచ్చారు. ప్రియులారా, కొంతమంది కాలువకి ఆ పక్కన, కొంతమంది కాలువకి ఈ ప్రక్కన, అందులో నేను కూడా ఒక్కడని. ప్రియులారా, అలా నెత్తుక్కుంటూ వచ్చాం. అప్పటికే 11 దాటింది. గెద్దాడ దగ్గర డ్యామ్ ఉంటుంది. గెద్దాడ వచ్చేసరికి అప్పటికే బిడ్డ తిరిగిపోయింది. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికు లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులే ఎరచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించేవాడు లేడు. అలాగైతే నేను ముగింపులో మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 5 మాసాలు తేళ్ళు కొడతా ఉంటే తట్టుకోలేక వీళ్ళు ఎలాగనుకుంటూ ఉన్నారు. ఒకసారి కిందకి రండి. ఎన్నో వచనం? 6వ వచనం. ఆ దినములలో, ఏ దినాల్లో? భయంకరమైనటువంటి ఆ బాధ అనుభవిస్తున్నటువంటి దినాలలో మనుష్యులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని ఆ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. నా ప్రియ దేవుని బిడ్డలారా, వెండి బంగారాలు కాదు వాడు ఆశించేది, వజ్ర వైడూర్యాలు కాదు వారు ఆశించేది, చచ్చిపోదామని ఆశించబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఇదిగో ఎలాగా మరణం రావట్లేదు కాబట్టి ఈ వ్యాన్కి ఈ చున్నీనేసి, ఈ చున్నీతో నా పీక బిగించుకొని చచ్చిపోదాం అనుకుని ఆ చున్నీ ప్రియులారా ఆ వ్యాన్కి తగిలించిన తర్వాత అది ఒక ఇనప చువ్వగా మారిపోతుందంట. ప్రియులారా, నూతిలో పడి చచ్చిపోదామని చెప్పి నూతి దగ్గరికి వెళ్తా ఉంటే ఆ నూతులు మాయమైపోతూ ఉన్నాయంట. ప్రియులారా, ఇంక ఏది కాదు, మా ఊరికి సముద్రం దగ్గరే కదా, సముద్రంలో పడి చచ్చిపోదామని పరుగులు పెడతా ఉంటే నీకంటే జోరుగా సముద్రం పరుగులు పెడుతుందంట. అంటే నిన్ను చూచి మరణమే పారిపోతుంది. ఎందుకో తెలుసా? నీకేదో భూమి మీద ఇంకా బతికేవాలని కాదు, నీ భూమి మీద నీదేదో ఆయుష్ పెంచాలని కాదు, భూమి మీద నీ ప్రియులారా ఆ తపన చూడాలి అని. ఎందుకు ఆయన మాట వినలేదు. ఇప్పుడు ఫిలదెల్ఫియా సంఘంలో కొంతమంది భక్తులైనటువంటి వారు ఆయన మాట విన్నారు, లోబడిన వారు ఉన్నారు, ప్రేమించిన వారు ఉన్నారు. వారితో ఆయన వాగ్దానం చేస్తున్నాడు, బిడ్డలారా, ఇదిగో నన్ను ప్రేమించిన హేతువు చేత, నన్ను ప్రేమించిన కారణము చేత ఇదిగో నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను తప్పిస్తాను. శోధన కాలంలో నేను నిన్ను తప్పించి నీకు బహుమానాన్ని ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు నేను అడుగుతూ ఉన్నాను, ఏ గుంపులో నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు? పాపుల గుంపులోనా, నీతిమంతుల గుంపులోనా? ఎవరు పాపులు? ఇందాక మనం చదువా, ఆపదకు లోనైనటువంటి వారు పాపులు, తప్పించబడిన వారు నీతిమంతులు. తల వంచండి, కళ్ళు వేయండి.
తల వంచండి, కళ్ళు మూయండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.